సో నిన్న మార్కెట్ అయితే కంటిన్యూగా నెగిటివ్లో క్లోజ్ అయిపోయింది. ఈ రోజు కూడా మార్కెట్ లాస్ట్ వీక్ అంతా పాజిటివ్గా ఉన్నా సరే ఈ రోజు మాత్రం ఈ వీక్ మాత్రం మార్కెట్ అయితే నెగిటివ్లోనే రన్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఈరోజు కూడా మార్కెట్ నెగిటివ్లోనే నష్టాల్లోనే ముగియడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు ఒక 81 పాయింట్లు నష్టాల్లో ముగియడం జరిగింది. 25,145 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 81 పాయింట్లు నష్టపోయి 25,145 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 297 పాయింట్లు నష్టపోయి 82,029 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న నెగిటివ్లోనే. మ్యాక్సిమం ఈరోజు అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్లోనే ముగియడం జరిగింది. ముఖ్యంగా చైనా అండ్ యుఎస్ టారిఫ్ల యొక్క ప్రభావం అయితే బాగా ఉందని చెప్పాలి. సో ఓవరాల్గా గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతుందని కొంతమంది అంటున్నారు. లేదు ఆఫ్టర్ దివాళీ తర్వాత క్రాష్ అవుతుందని కొంతమంది అంటున్నారు. అసలు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ప్రజెంట్ స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఓవరాల్గా మార్కెట్ నిన్న నెగిటివ్ అండ్ ఈరోజు కూడా కొంచెం నెగిటివ్లోనే ఉంది. బాగా ప్రెజర్ ఉన్నట్టయితే మార్కెట్లో కనిపిస్తుంది. యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్ ఏం చెప్తారు, మార్కెట్ని ప్రిడిక్ట్ చేయాలని లేకపోతే ప్రజెంట్ ఈరోజు సిచ్యువేషన్ని? సో ఒకసారిగా మార్కెట్లో ఒక రకమైన పాజిటివిటీ అనేది మనకు కనిపించిందండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ మనకి 25,200 వరకు మార్కెట్ అనేది మనకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం అంటే ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, కన్సాలిడేషన్ అవ్వచ్చు. సో 25,350 కానీ 25,450 ఈ రేంజ్ లో కొంచెం రెసిస్టెన్స్ అయితే ఇప్పుడు మార్కెట్ లో అయితే కనిపిస్తుందండి. సో మార్కెట్ ఈజ్ వెయిటింగ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ ఫ్రమ్ ద ట్రంప్. మనకి ఏదైతే సాగా నడుస్తుందో అక్కడ నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ కానీ వస్తే మార్కెట్స్ మళ్ళీ ఇక్కడ నుండి 25,500 కి వెళ్ళే అవకాశం అయితే చాలా చాలా కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఒక కొంచెం పాజిటివ్ న్యూస్ అగైన్ యుఎస్ తో పాటు మన ఇండియా అంటే యుఎస్ ఇండియా ట్రేడ్ టాక్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. బట్ మనకి ఇంకా అక్కడ నుంచి ఒక పాజిటివ్ ఒక ఇంపాక్ట్ఫుల్ న్యూస్ అనేది వచ్చినట్లయితే మార్కెట్స్ కి అయితే పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడైతే మీరు చెప్పినట్లుగా ఈ యుఎస్ చైనా మధ్య జరుగుతున్న ఈ ట్రేడ్ వార్ అనేది దానివల్ల మనకి యుఎస్ మార్కెట్స్ అనేవి చాలా వరకు మొన్న అంతా కరెక్ట్ అయ్యాయండి. బట్ టెక్ స్టాక్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ మార్కెట్స్ కొంచెం గెయిన్ అయ్యాయి. బట్ స్టిల్ ఆ టెన్షన్స్ అయితే యుఎస్ చైనా మధ్య ఉన్న ఈ టెన్షన్స్ వల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఒక్కసారిగా కరెక్ట్ అయ్యాయి. సో అక్కడ నుంచే మన మార్కెట్స్ కూడా లాస్ట్ 2 days నుంచి కూడా కరెక్ట్ అయినట్టు కనిపిస్తున్నాయి. సో మేడం మీరు చూసుకుంటే కూడా ఎల్జీకి సంబంధించిన ఐపీఓ కూడా మంచి 50% లాభాలతో ఉంది. అంటే మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అండ్ ప్రజెంట్ చూసుకున్న రూపీ వాల్యూ అయితే పడిపోవడం జరుగుతుంది. ఆర్బీఐ చర్యలు ఏమన్నా అంటే మన మార్కెట్ని కొంచెం స్టాండర్డ్ చేస్తాయా అంటే ఏం చెప్తారు మీ అబ్జర్వేషన్? సో మార్కెట్లో అయితే ఈ రూపీ డిప్రిసియేషన్ అనేది చాలా వరకు ఆర్బీఐ అయితే కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంటుందండి. అంటే డాలర్స్ డిమాండ్ తగ్గించడము, డాలర్స్ని మార్కెట్లో అవుట్ రైట్గా సెల్ చేయడము, ఇట్లా ఆర్బీఐ అయితే చేస్తుంది. కానీ బట్ ఈ రూపీ వీకనింగ్ అయితే ఆపలేకపోతున్నారు. సో 88.66 వరకు ఇప్పుడు మనకి రూపీ వీకనింగ్ అయింది. సో ఇదైతే ఒక కన్సర్న్ గా చెప్పవచ్చు. మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అంటే ఇది రూపీ వీకనింగ్ అనేది ఒక నెగిటివ్ గా చూసుకుంటే మనకి పాజిటివ్ ఏంటంటే మన క్రూడ్ ఆయిల్ అయితే $63 అండి, అంటే $62 వరకు కూడా వెళ్ళిపోతుంది. అది మన ఇండియన్ మార్కెట్స్ కి చాలా పాజిటివ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. బట్ ఎంటైర్ మార్కెట్ ఫోకస్ ఇప్పుడు అంతా కూడా కార్పొరేట్ రిజల్ట్స్ పైనే ఉందండి. అందరూ కూడా కార్పొరేట్ రిజల్ట్స్ పైనే ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా చాలా పెద్ద కంపెనీలు కార్పొరేట్ రిజల్ట్స్ ని ఇచ్చాయి. లైక్ ఆదిత్య బిర్లా మనీ లిమిటెడ్, సిఎంట్, ఐసిఐసిఐ లాంబార్డ్, ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐఆర్ఈడిఏ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పర్సిస్టెంట్ సిస్టమ్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా కార్పొరేట్ రిజల్ట్స్ ఇస్తున్నారు. సో అందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు. ఇందులో మనకి మంచి పాజిటివ్ గా ఇచ్చిన రిజల్ట్స్ ఏంటంటే హెచ్సిఎల్ అలానే టీసీఎస్, ఇలా ఐటీ కంపెనీస్ కొంచెం పాజిటివ్ గా వాళ్ళు ఓపెనింగ్ అయితే చేశారండి. సో దట్ ఈస్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ బూస్ట్ టు ఈ ఐటీ కంపెనీస్ కి కొంచెం మంచి రిజల్ట్స్ అయితే కనిపించింది. బట్ కొన్ని అంటే జస్ట్ డైల్ అయితే ఈస్ గివెన్ బ్యాడ్ రిజల్ట్స్. సో ఈ విధంగా కొంచెం పాజిటివ్ గా కొంచెం నెగిటివ్ గా ఈ కార్పొరేట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మాత్రం వీ క్యాన్ సీ 25,000 యాజ్ వెల్ యాజ్ యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ ఏదైనా మనకి న్యూస్ బ్రేక్అవుట్ అయితే కూడా మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్ళడానికి రెడీగా ఉన్నాయండి. మనం ప్రజెంట్ మార్కెట్ మీరు అన్నట్టు ప్రెజర్లో ఉంది, వాలటాలిటీ అయితే బాగా కనిపిస్తుంది. సెక్టార్ వైజ్ చూసినా ఈరోజు అయితే ఫినాన్స్ సెక్టార్లో, బ్యాంకింగ్ సెక్టార్లో అయితే బాగా బయింగ్ ప్రెజర్ కనిపించింది.
అంటే ఇన్వెస్టర్లో ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది మేడం, యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్ ప్రజెంట్ సెక్టార్ వైజ్ కూడా ఎలాంటి సెక్టార్ బెటరు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా కొన్ని రోజులు ఆగాల, ఏమంటారు? సో ఇలా ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా మనం ఎవరి టైం చేయలేమండి. ఇట్స్ ఓన్లీ అబౌట్ మనము సెక్టార్ స్పెసిఫిక్గా స్టాక్ స్పెసిఫిక్గా మనం కొంచెం ఒక టార్గెట్ పెట్టుకొని మంచి వాల్యూ బయింగ్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మార్కెట్స్ అంటే నిఫ్టీ సెన్సెక్స్ అంటే ఇండెక్స్ని మనము కొంచెం ఈ వాలటిలిటీని మనం ప్రెషర్లోకి వెళ్ళిపోకుండా స్టాక్ స్పెసిఫిక్గా మనము సెక్టార్ స్పెసిఫిక్గానే ఉంటే ఈ వాయిస్ నుంచి మనము ఆ మంచి కంపెనీస్ని మనము సెలెక్ట్ చేసుకోగలుగుతామండి. సో ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ కొన్ని మెటల్ స్టాక్స్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. లైక్ దే కెన్ పికప్ సమ్ మెటల్ స్టాక్, హిందుస్థాన్ కాపర్. అలానే మనకి కొన్ని బ్యాంక్స్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 8 year లోయెస్ట్ కి మనం ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోయిందండి. అంటే ఆర్బీఐ 2% అని టార్గెట్ పెట్టుకుంటే ఆ 2% కి తగ్గిపోయి మరి మనకి ఇన్ఫ్లేషన్ 1.5%. అంటే ఫుడ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా బాగా భారీగా పడిపోయినందువల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది 1.56% అంటే ఆల్మోస్ట్ 8 years లోయెస్ట్ కి వచ్చేసామండి. దిస్ ఇస్ వెరీ గుడ్ న్యూస్. ఇలా ఇంట్రెస్ట్ రేట్ కూడా ఈ విధంగా కొంచెం తగ్గించే అవకాశాలు ఆర్బీఐ మళ్ళీ ఉన్నాయని చెప్పొచ్చు. సో దానివల్ల ఈ రేట్ సెన్సిటివ్ ఉన్న కొన్ని బ్యాంక్స్ లైక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ కానీ ఇలాంటి కొన్ని బ్యాంక్స్ ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా ఫెస్టివల్ సీజన్ బాగా వెళ్తుంది కాబట్టి సో స్విగ్గీ ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్ తీసుకోవచ్చు. అలానే మనకి భారతీ ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్ ఇలా కొన్ని ఐటీ. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక్కొక్క స్టాక్ ని ఎలా అయితే చెప్పామో అలానే మనం కొంచెం మార్కెట్ లో ఏం జరుగుతుంది, ఏ సెక్టార్స్ లో కొంచెం బెటర్ గా ఉండాలి ఈ టైంలో అని మనం సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత అందులో ఒక మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఏదైనా ఆపర్చునిటీ చూసుకుంటూ వాల్యూ బయింగ్ చేయడమే మంచిదండి. ఓకే మేడం, ప్రజెంట్ చూసుకుంటే ఈక్విటీ మార్కెట్ పైన వాలటాలిటీ ఎక్కువగా ఉండడం వల్ల కమ్యూనిటీకి వెళ్తున్నారు. గోల్డ్ చూసుకున్న లైఫ్ టైమ్ హై, హాల్ టైమ్ హై రీచ్ అయిపోయింది. దాంతోపాటు సిల్వర్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. అంటే ఈ సిల్వర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏది బెటరు మీ అంచనా ప్రకారం? నెక్స్ట్ ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేందంటే 2 lakhs వెళ్తుందని చెప్తున్నారు. కొంతమంది ఆఫ్టర్ దివాళీ తర్వాత క్రాష్ అవుతుంది 40% అని చెప్తున్నారు. అండ్ సిల్వర్ కూడా చాలా పీక్స్కి వెళ్తుంది గోల్డ్తో పాటు అని ఒక విషయం చెప్తున్నారు. అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పైన ఏం చెప్తారండి? సో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఒక లిమిట్లోనే మనము బై చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఒక్కసారిగా మీరు చెప్పినట్టుగా ఈ ఇయర్లో 60% సిల్వర్ పెరిగింది, 50% గోల్డ్ పెరిగింది. సో ఈ విధంగా హైయెస్ట్ ఆల్మోస్ట్ పీక్స్లో ఉన్నదాన్ని మనం దాన్ని చేస్ చేయడం లాగా ఇప్పుడు మనకు కొంచెం ఇక్కడైతే కొంచెం కాషియస్గానే ఉండాలని మేము ఇన్వెస్టర్స్కి చెప్తామండి. ఎందుకంటే మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్ 50-60% ఆల్రెడీ పెరిగిపోయాయి. సో ఈ టైంలో వాటిని చేస్ చేయడం కన్నా బట్ అంటే జనరల్ క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఈక్విటీ నుంచి ఎగ్జిట్ అయ్యి కమ్యూనిటీకి ఇన్వెస్ట్ చేయొచ్చా అన్న అంటే చాలా మంది జనరల్ అడిగే క్వశ్చన్ ఇన్వెస్టర్. అవునండి. సో దీంట్లో మేము ఏం చెప్తామంటే యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ గా ఒక అసెట్ అలొకేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ గోల్ బట్టి ఈక్విటీలో మనం 40-50% ఉండాలి, లేదు గోల్డ్ అండ్ సిల్వర్ లో ఒక 10% డెట్ లో ఒక 30%. దిస్ ఈస్ వాట్ హౌ వీ హ్యావ్ టు మేనేజ్ ద పోర్ట్ఫోలియో. ఈసారి గోల్డ్ ఆల్రెడీ పెరిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడము, మళ్ళీ ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు గోల్డ్ అండ్ సిల్వర్ లో బై చేసిన తర్వాత అది అక్కడి నుంచి పెరగలేదంటే మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు, మళ్ళీ ఇక్కడ ఈక్విటీలోకి వస్తారు. సో ఈ విధంగా మీరు మార్కెట్ ని క్యాచ్ చేయడం కన్నా కంటిన్యూస్ గా ఒక పద్ధతిగా సిస్టమాటిక్ గా మీరు ప్రతి టైంలో మీరు బయింగ్ అనేది అంటే మనకున్న అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ పెడుతున్నారో దాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మార్కెట్ టైమింగ్స్ లేకుండా ఓకే నేను ఇయర్ ఇంత గోల్డ్ లో పెట్టాను, ఇంత సిల్వర్ లో పెట్టాను, ఇంత ఈక్విటీలో పెట్టాను అని అలా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ మీరు ఆ డెట్ ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క అసెట్ క్లాస్ పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. ఎందుకంటే లాస్ట్ 2 years అసలు మనకి మంచి రిటర్న్స్ అనేవి రాలేదు ఈక్విటీ నుంచి, బట్ బంపర్ రిజల్ట్స్ మనకి రిటర్న్స్ మనకి ఈక్విటీ గోల్డ్ లాస్ట్ 2-3 years నుంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయి. అంటే ఒక్కొక్క మనకి స్టేజ్ లో ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క
ఎసెట్ క్లాస్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది, అది ఎవరం క్యాచ్ చేయలేం. కాబట్టి బెటర్ వి స్టే ఇన్ ఎవ్రీ ఎసెట్ క్లాస్. కొంత పర్సంటేజ్ ఎసెట్ క్లాస్ లో మనం ఉండాల్సిందే. అది ఎంత పర్సంటేజ్ అనేది మనం ఫైనాన్షియల్ ప్లానర్ గా ఒక్కొక్క క్లయింట్ వాళ్ళ ఆబ్జెక్టివ్, టైమ్ హారిజన్, తర్వాత వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. బట్ జనరల్ గా మేము చెప్పేది ఏంటంటే 40% ఇన్ ఈక్విటీ, 40-50%, 10% గోల్డ్ అండ్ సిల్వర్, అండ్ అనదర్ రిమైనింగ్ పర్సెంట్ దే కెన్ కీప్ ఇట్ ఇన్ డెట్ అండ్ లిక్విడిటీలో మెయింటైన్ చేసుకుంటూనే వెళ్ళాలండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చేజింగ్ దిస్. ఈ వాలటిలిటీని మీరు చూసారు కదా, ఈక్విటీ మార్కెట్స్ వాలటైల్ గా ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ అన్ని మెటల్స్ కూడా పీక్ లో ఉన్నాయి. సో ఎవ్రీ వన్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. బట్ ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి, సిల్వర్ లో చేయండి, డెట్ లో చేయండి. మళ్ళీ దెర్ ఆర్ మెనీ అదర్ వేస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ అండి. మళ్ళీ గోల్డ్ అంటే ఫిజికల్ గోల్డ్ వస్తుందా, డిజిటల్ గోల్డ్ వస్తుందా, మళ్ళీ స్టాక్స్ అంటే ఏ సెక్టార్ లో పెట్టాలి, ఎలా పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టాలా లేకపోతే డైరెక్ట్ గా పెట్టాలా, దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ విల్ కమ్ అండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎవ్రీ క్లయింట్ హ్యాస్ టు అప్రోచ్ సెపరేట్ గా మన ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర కూర్చొని వాళ్ళతో మనం చెప్పినట్లయితే దే విల్ గివ్ యూ మేము ఒక మంచి స్ట్రాటజీ అనేది ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మార్కెట్స్ హావ్ బికమ్ వెరీ వెరీ, మీరు అన్నట్టుగా చాలా వాలటైల్ అయిపోయాయి, చాలా డైనమిక్ గా అయిపోయి, చాలా అన్ప్రెడిక్టబుల్. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈ విధంగా పెరుగుతాయని ఎవరు కూడా ప్రెడిక్ట్ కూడా చేసి ఉండరు, ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఓన్ గా ఈ మీడియా లేకపోతే ఈ వాయిసెస్ లో మనం వెళ్ళిపోకుండా ఒక్కసారి మన స్ట్రాటజీకి స్టిక్ అయ్యి ఒక డిసిప్లిన్డ్ గా వెళ్తేనే బెటర్ అండి. మేడం ఫైనల్గా అంటే ఇప్పుడు దివాళీ వస్తుంది, దివాళీ అంటేనే మార్కెట్ కొంచెం పాజిటివ్ మోడ్లో ఉంటుంది. అంటే ఈ దివాళీ తర్వాత కానీ ముహూర్త ట్రేడింగ్ కానీ ఎలా ఉండే అవకాశం ఉంది, మార్కెట్ ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? ఎప్పుడు దివాళీకి ఎప్పుడు మార్కెట్స్ కూడా దివాళీ ర్యాలీ అంటే ప్రీ కానీ పోస్ట్ కానీ, అంటే దివాళీ ముందు కొంచెం ర్యాలీ కనిపించడం కానీ దివాళీ తర్వాత ర్యాలీ కనిపించడం కానీ మనకు ఉంటుందండి. బట్ ఏంటంటే ఈసారి అంతా కూడా ఎట్లా ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ద డొమెస్టిక్ మీద, అంటే మన ఇండియన్ సిచ్యువేషన్స్ బట్టి మార్కెట్స్ అస్సలు వెళ్ళడం లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ గ్లోబల్ మార్కెట్స్ ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ బట్టి మన మార్కెట్స్ రెస్పాండ్ అవుతున్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డొమెస్టిక్ రీజన్స్ అయినా. ఇప్పుడు మనకి మొత్తం ఫెస్టివల్ సీజన్ అండి. ఫెస్టివల్ సీజన్ లో మన దగ్గర కన్సంప్షన్ బాగుంటుంది, కార్పొరేట్ రిజల్ట్స్ బాగుంటాయి, అలానే జిఎస్టీ కలెక్షన్స్ బాగుంటాయి, ఇన్ఫ్లేషన్ లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ లో ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ పాజిటివ్ న్యూస్ మనకి ఇండియన్ ఎకానమీ, ఇండియన్ కాంటెక్స్ట్ లో. బట్ స్టిల్ మార్కెట్స్ ఆర్ నాట్ రెస్పాండింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పాజిటివ్. మనకి ఇంత పాజిటివిటీ ఉన్నా సరే బట్ స్టిల్ ఇట్ ఈస్ టేకింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ట్రంప్ చేస్తున్న ట్రేడ్ టారిఫ్స్ కానీ అక్కడ నుంచి వస్తున్న పాజిటివ్ నెగిటివ్ కే మన మార్కెట్స్ బాగా రెస్పాండ్ అవుతున్నాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ ని మనము కొంచెం ఫాలో అవుతూ గ్లోబల్ మార్కెట్స్ లో ఏం జరుగుతున్నాయి చూసుకుంటూ వెళ్తూ వాల్యూ బయింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. బట్ రైట్ నో వీఆర్ స్టేయింగ్ దట్ మార్కెట్స్ విల్ బి ఇన్ ద రేంజ్ బౌండ్ ఆఫ్ 25,000 నుంచి 25,500 ఈ మధ్యలో మార్కెట్స్ ఉండొచ్చని మా అంచనా అండి. ఓకే, ఫైనల్గా ఇప్పుడు ఎఫ్ఐఐల గురించి ఏం చెప్తారు మేడం? ప్రజెంట్ మనకు బయ్యింగ్లో ఉన్నా సరే మన మార్కెట్ అయితే నెగిటివ్లోనే ఉంది, ఏం చెప్తారు వాటి గురించి? ఎఫ్ఐఎస్ ఏం బయింగ్ లో అయితే కంప్లీట్ గా అయితే రాలేదండి. బట్ ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది తగ్గింది, సెల్లింగ్ ఇంటెన్సిఫై తగ్గింది. మీరు నిన్న కూడా చూసుకుంటే ఎఫ్ఐఐస్ మనకి 200 crores సెల్లింగ్ లోనే ఉన్నారు. బట్ మనకి మాక్సిమం సపోర్ట్ చేస్తుంది, డిఐఎస్ సపోర్ట్ చేస్తున్నారు, అలానే ఎస్ఐపిస్ కూడా 28,000 29,000 crores పర్ మంత్ పెడుతూ ఉన్నారు. సో డిఐఐస్ ఇన్స్టిట్యూషనల్ బయింగే మన మార్కెట్స్ ని కొంచెం సపోర్ట్ చేస్తుందండి. ఎఫ్ఐఐస్ నుంచి అయితే మనకి సెల్లింగ్ ప్రెషర్ తగ్గింది కానీ బయింగ్ అయితే కంప్లీట్ గా మనకు కనిపించలేదండి. మేబీ దే ఆర్ వెయిటింగ్. వాళ్ళు దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే మన కార్పొరేట్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ రిజల్ట్స్ బీట్ చేయబోతున్నాయా, ఎలా ఉన్నాయి, ఎస్టిమేషన్స్ తగ్గట్టుగా వాల్యూ బయింగ్ చేద్దామని వెయిట్ చేస్తున్నారండి. ఒకసారి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అన్ని అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఎఫ్ఐఐస్ విల్ కమ్ బ్యాక్ ఇఫ్ వీ గివ్ అ బెస్ట్ కార్పొరేట్ రిజల్ట్స్. Q2 ఎర్నింగ్స్ బాగుంటే డెఫినెట్లీ మనకి కొంచెం మార్కెట్లో ఎఫ్ఐఎస్ బయింగ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.